రక్తం తడిచిన నేల, ఉద్యమగడ్డ, అటు గోదావరి జిల్లాల నుంచి కృష్ణానది వరకు కూడా వచ్చి అమరావతి మీద కాపుల జెండా ఎగరేయడానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి బూత్ లెవెల్ కాపు ఏజెంట్ 10 ఓట్లు తగ్గితే 30 నుంచి 40 ఎమ్మెల్యే స్థానాలు దెబ్బతింటాయి, నష్టపోతాం. కాబట్టి బూత్ లెవెల్ కాపు ఏజెంట్ని అనల్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కోరుతూ, అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం మీద కూడా మనం జెండా ఎగరేస్తున్నాం కాబట్టి చాలా సీరియస్గా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదే సందర్భంగా పూర్తిగా మన రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా సెంటిమెంట్ బలంగా ఉంది. అందులో ఇందాక మా మేడం ఏముందంటే ఎవరో తెలియదండి, మాకు ఇక్కడ నల్లా విష్ణు గారు అమలాపురంలో ఫైర్ బ్రాండ్, మా ఆకుల రామకృష్ణ గారు రావులపాలెం, వాసిరెడ్డి యేసుదాస్ అన్న కాకినాడ కానీ అక్కడ కానీ, అలాగే వరుసపెట్టి ప్రతి వాళ్ళు, మా చందు జనార్దన్ అయినా, మా ఈ ఎవరి కాళ్ళు అందరూ కూడా, మా రామదాస్ గారు కూడా, వీళ్ళందరూ నేను ముద్రగడ గారి కేసులో, రైల్వే కేసులో కూడా ప్రతి వారం కోర్టుకు వెళ్ళేవాళ్ళం. కోర్టులో జడ్జి గారి దగ్గర చాలా టెన్షన్గా ఉండేవారు, వాయిదా నిమిత్తం కూడా. అంటే కొన్ని వందల కేసులు కోర్టు దగ్గర, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కాళ్ళు ఎరిగిపోయి ఉద్యమాలు చేసి త్యాగాలు చేసిన వాళ్ళు. నాకు తెలిసి ఈ స్టేజీ బరువు ఒక 1000 టన్నులు ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్న. ఈ స్టేజీ బరువు ఒక 1000 టన్నులు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒకళ్ళిద్దరు వచ్చి మాకు గౌరవం దక్కలేదు, మీరు మమ్మల్ని గౌరవించలేదన్న మాట అన్నారు. కానీ ఇక్కడున్న వాళ్ళు అతిరథ మహారథులు. ఎందుకంటే నేను 20, 30, 40 సంవత్సరాలుగా నేను లాగులు వేసుకున్న టైంలోనే కాపు ఉద్యమం అక్కడ మొదలైంది. సో ఆ స్థాయి నుంచి నాకు తెలిసి ఆకుల రామకృష్ణ గారు కానీ, మరి నల్లా విష్ణుమూర్తి గారు కానీ, యమలాపురంలో నిర్బంధాలు, ఆటంకాలు, సెక్షన్ 30, సెక్షన్ 144, బైండ్ ఓవర్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు, అవమానాలు, ఆస్తులు అరిగిపోవడాలు, అనారోగ్యం పాల్గొవడాలు, ఇవన్నిటినీ తట్టుకుని ఇవాళ విజయవాడ వద్దకు ఇక్కడ చేరుకున్నారంటే ఈ ప్రయాణం సరాసరి అమరావతికి వెళ్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం మనం చూస్తాం. ఆ రోజున పెద్ద అభినందన సభ కూడా జరుపుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.